ఊరంతా ఒక దారిదైతే ఉలిపికట్టుతో ఒక దారని తెలంగాణలో రిజిస్ట్రేషన్ల విధానంలో శాంతం వెనుకబాటుతో ఉంది. పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో విభజిత రాష్ట్రంలో లోటు బడ్జెట్తో పుట్టినటువంటి రాష్ట్రంలో టెక్నాలజీలో అద్భుతమైనటువంటి డెవలప్మెంట్కి సాక్ష్యం రిజిస్ట్రేషన్ల వ్యవస్థ. వాహనాలు కొనుగోలు చేస్తే కొనుగోలు చేశాక ఏం చేస్తాం, మామూలుగా తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఆ కొన్న తర్వాత మనకు ఒక దాని మీద నెంబర్ వేసి ఇస్తారు పసుపు దాంతో. ఈలోపు మనకి వాళ్ళు టైం చెప్తారు, ఈ నెలాఖరులోపు మీకు రిజిస్ట్రేషన్ ఉంటుందని. ఆ లోపు రిజిస్ట్రేషన్కి సంబంధించి వాళ్ళు ఒక షెడ్యూల్ అది ఫిక్స్ చేస్తారు. మనం ఆ రోజున అక్కడికి వెళ్ళి ఆ స్లాట్లో కనబడి వాళ్ళకి ఫోటో అయ్యి తీపించుకుని అక్కడ ఆ చాసిస్ నెంబర్ అవన్నీ వెరిఫై చేసి సంబంధిత రవాణా శాఖకి సంబంధించినటువంటి అధికారులు చూసేదాకా క్యూ లైన్లో నుంచుని ఓ రోజంతా అక్కడ టైం కేటాయించుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు ఫోటో తీసి పంపించేశాక మనకి ఇంటి దగ్గరికి ఆ కార్డు వస్తుంది. ఇంత పెద్ద ప్రాసెస్. ఇదివరకు ఇక్కడ కూడా అట్లాగే ఉండేది ఆంధ్రాలో. కానీ ఇప్పుడు ఇక్కడ షాపులో మనం వెహికల్ కొంటే కొనగానే అక్కడే రిజిస్ట్రేషన్ చేస్తారు, ఎక్కడికో వెళ్ళక్కర్లా, అక్కడే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈ చాసిస్ ఈ కథ అంతా అక్కడే జరిగిపోతుంది. ఇంటికి కార్డు వచ్చేస్తుంది. ఇంత సింపుల్ ప్రాసెస్ ఉంది. అక్కడ అంత పెద్ద ప్రాసెస్ ఉంది. ఈ విషయం నేనే చెప్పట్లేదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కోదండరెడ్డి చెప్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ మీద లోతైన విచారణ జరుగుతుందని చెప్పిన కాంగ్రెస్ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ వ్యవస్థ చాలా బాగుంది, దాని మీద అధ్యయనం చేస్తామని చెప్పారు. త్వరలోనే ధరణి మీద ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. అంటే అక్కడ భూముల రిజిస్ట్రేషన్ కూడా అక్కడ గందరగోళంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో భూముల రిజిస్ట్రేషన్, వాహనాల రిజిస్ట్రేషన్ రెండు కూడా టెక్నాలజికల్గా అద్భుతంగా ఉన్నాయి, వేగవంతంగా నడుస్తున్నాయి. ఈ రెండింటిని తెలంగాణలో కూడా పెడితే సమస్య పరిష్కారం అవుతుంది.